నమస్తే, వెల్కమ్ టు ఎన్ఆర్ టీవీ. దయచేసి మీరు అందరూ ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే నాకు మోటివేషన్ వస్తుంది, నేను ఇంతకంటే మంచి కంటెంట్ మీకు అందించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా దయచేసి వీడియోని చూసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఛానల్ని. థ్యాంక్ యూ. ఈరోజు వార్తా కథనంలోకి వెళ్దాం. జూబ్లీహిల్స్ పోలింగ్ 50% లోపే, చివరి దాకా డబ్బులు పంచిన గడప దాటని ఓటర్. 48.47% పోలింగ్ 2023 కంటే 1% అధికం. కాంగ్రెస్ కార్యకర్తలు దొంగ ఓట్లు వేస్తున్నారంటూ పలు చోట్ల బీఆర్ఎస్ నిరసనలు, పోలీసులు లాఠీ చార్జ్. ఒక్కొక్క వార్డు అయితే తీసుకుంటే వార్డుకు 1000 నుంచి 1500 ఓట్లు దొంగ ఓట్లు పడుతున్నాయి అనేది మన బీఆర్ఎస్ వాదన. బీఆర్ఎస్ కాదు, బీజేపీది కూడా వాదన అదే ఉన్నది. 1000 నుంచి 1500 ఓట్లు అంటే ఇంచుమించు ఎన్ని వార్డులు ఉన్నాయో అట్లా చూసుకుంటే ఈజీగా 10,000 ఓట్ల మెజార్టీ ఎవరైతే దొంగ ఓట్లు వేస్తున్నారో వాళ్ళకి వచ్చే అవకాశం ఎక్కువ ఉన్నది. ఎందుకంటే నిజంగానే కూడా ఓటర్ ఐడీలను పట్టుకున్నారు ఎవరు? బీఆర్ఎస్ కార్యకర్తలు, బీఆర్ఎస్ నాయకులు ఓట్లను పట్టుకొని, ఆ ఓటర్ ఐడీలను పట్టుకొని ఎవరైతే దొంగోట్లు లేనికి వచ్చిరో వాళ్ళని పట్టుకున్నారు. వాళ్ళని పట్టుకొని వాళ్ళని అడిగిరు కూడా, మీరు ఎందుకు వచ్చారు, మీరు ఎక్కడని చెప్పి. వాళ్ళు మొహం చాటేస్తున్నారు, ఇట్లా మొహం చాటేసి పారిపోతున్నారు. పోలీసులు వాళ్ళని ఆపుతున్నారు. ఇట్లా వీడియో విజువల్స్ చూస్తుంటే పోలీసులు వాళ్ళు ఆపుతున్నారు. ఇట్లా ఆమె ముఖం చాటేసుకుంటుంది ఇట్లా ఒక లేడీ. ఇంత దుర్మార్గమైన చర్య అది. దొంగోట్లు వేయించుకోవాల్సిన అవసరం ఏమున్నది? ఒకవేళ నిజంగానే దొంగోట్లు వేసుకొని గెలిచినట్టు అయితే అది ఎవరైనా కానీ క్యాండిడేట్, ఏ పార్టీ క్యాండిడేట్ అయినా కానీ, అయితే కాంగ్రెస్ అభ్యర్థి కానీ, బీఆర్ఎస్ అభ్యర్థి కానీ, బీజేపీ అభ్యర్థి కానీ, ఏ పార్టీ అభ్యర్థి అయినా సరే ఒకళ్ళు దొంగోట్లు వేసుకొని గెలిచినట్టు అయితే దానివల్ల మీకు మజానే లేదు. మీరు దొంగతనాన్ని లాక్కున్నట్టు ఆ సీట్ని, జూబ్లీహిల్స్ సీట్ని మీరు దొంగతనాన్ని లాక్కున్నట్టు. మీరు నిజంగానే ప్రజల నుంచి చూసిన నాయకుడు ఎట్లయితారు? కాదు కదా. మీరు పనిచేస్తారని ప్రజలు విశ్వసించినప్పుడు ఖచ్చితంగా మీకు ఓటేస్తారు. కానీ దొంగే తెప్పించుకోవాల్సిన దౌర్భాగ్యమా? ఏం సాధిద్దామని? ప్రజలకు సేవ చేయాలని వస్తున్నారా, లేకపోతే సీట్ పైన కూర్చొని ఏమైనా ఎంజాయ్ చేయడానికి వస్తారా? మరి అంత దారుణంగా 1000-1500 నుంచి 10,000 దాకా ఉంటుంది ఓటు మెజార్టీ దొంగోట్ల. అట్లా తీసుకుంటే ఒకవేళ ఆలోచన చేయాలి ఒకసారి. జనాలు బయటికి రాలేరు ఓట్లేని కంటే ఏడొస్తారు ఇంకా దొంగోటలను పిలిపించుకుంటారు అని చెప్పేసి అట్లా చూసిన తర్వాత ఏడొస్తారు ఇంకా. మనం వేయకపోయినా అయిపోతుందిలే అన్నట్టు అయిపోతుంది. జనాలకి ఓటును ఎట్లా సద్వినియోగం చేసుకోవాలి, ఓటు అంటే ఏంది అనేది ఒక బాధ్యత వాళ్ళకి గుర్తు చేస్తే వాళ్ళు ఖచ్చితంగా బయటకు వచ్చి ఓటేస్తారు. చివరి వరకు డబ్బులు పంచినా కూడా ఓటేనికి రాలేరంటే చివరి వరకు డబ్బు పంచినా కూడా ప్రయోజనం ఏమున్నది? ఓటర్కు ఆయన బాధ్యత ఏమో ఆయన గుర్తు చేసి నేనేం చేస్తా అనేది ఆయనకు చెప్పి నువ్వు బాధ్యతతో వచ్చి ఓటేయు అంటే వాళ్ళు ఓటేస్తారు. ఇంత మరి 50% ఇంచుముందు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో 3,90,000 ఓట్లు ఉన్నాయి. అంచనాగా 3,90,000 ఓట్లు ఉన్నాయి. అంటే ఎంత పోలైనట్టు? 2 లక్షల ఓట్లు మాత్రమే పోలైనట్టు. ఆ 2 లక్షల 3 అభ్యర్థులు అంటే ఇంచుమించు 2 లక్షల మంది ఓటర్లు ఎవరిని కోరుకుంటారో కూడా తెలియదు, ఏ అభ్యర్థికి సపోర్ట్ చేస్తారో కూడా తెలియదు. సరే వృత్తిరీత్యా బిజీ ఉన్నారా, లేకపోతే ఇంకోట ఎందుకు వెళ్ళరు అనేది వాళ్ళకే తెలుసు. కానీ ఇంచుమించు 2 లక్షల ఓటర్లు ఇంకా బయటికి రాలేరు. 50% ఓట్లు అంటే 50% కూడా కరెక్ట్ గా చేయలేరు. 48.47%. 100% పోలింగ్ ఎక్కడ జరగదు. కనీసం ఒక 80% అన్న కావాలి కదా. 80% ఓట్లు అంటే కూడా ఇంచుమించు 3 లక్షల ఓట్లు. ఇంకా 1,00,000 మందికి అసలు ఎవరిని ఏ కోరుకుంటారని తెలియదు. ఈ ఓటర్లు కూడా ఖచ్చితంగా జనాలు కూడా ఏ నాయకుడు కావాలి, జనాలకు పనిచేసే నాయకులు ఎవరు నిజంగానే అని ఆలోచన చేసుకొని బయటకు వచ్చి ఓటేయాలి. ఏమున్నది, మహా అయితే గంట టైం పోతుంది మీకు అంతే. మనం వేస్తున్నది ఒక ఓటే కాదు, మన జీవితాలను మంచి చేసి బాగుపరచడానికి ఒక క్యాండిడేట్ ఎన్నుకుంటున్నాం. మన జీవితాలను బాగు చేయడానికి ఒక క్యాండిడేట్ ఎన్నుకుంటున్నాం మనం. ఇప్పుడు బై ఎలక్షన్ అంటే కూడా 3 ఏళ్ళు ఉంటాడు. ఇంకా ఆయన ఎవరు అభ్యర్థి గెలిచినా 3 ఏళ్ళు సర్వీస్ చేయాలి. ఆయన మీ బాధలు ఏమైనా ఉంటే తీర్చాల్సింది 3 ఏళ్ళు చేయాల్సిన ఎమ్మెల్యే గారే. కౌశిక్ రెడ్డి, పెద్ది సుదర్శన్ రెడ్డి తదితరులు అరెస్ట్. జూబ్లీహిల్స్ సీటు కాంగ్రెస్ దే. హస్తం పార్టీకి 6 నుంచి 8% ఓట్లు ఆధిక్యం. దాదాపు అన్ని ఎగ్జిట్ పోల్స్ లో అదే తీర్పు. 6.5% ఓట్లకే బీజేపీ పరిమితం. పోల్ మేనేజ్మెంట్ లో కాంగ్రెస్ సక్సెస్. పోలింగ్ సరళిపై ఎప్పటికప్పుడు సీఎం ఆరా. హస్తం పార్టీకి 6 నుంచి 8% ఓట్లు ఎగ్జిట్ పోల్లో నిజమే వాస్తవంగా చూపించినాయి. 90% నవీన్ యాదవ్ గారు గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అక్కడ 90% నవీన్ యాదవ్ గారు గెలిచే అవకాశాలు ఎక్కడున్నాయి? ఎందుకంటే ఆల్రెడీ 2-3 సార్లు మాగంటి గోపీనాథ్ గారికి అవకాశం ఇచ్చిర్రు. సరే, కాలానుగుణంగా అకాల మరణంతో అతను మృతి చెందినందువలన బై ఎలక్షన్ల కనీసం ఇప్పుడన్నా మన లోకల్ అభ్యర్థి ఉన్నాడు, మన మనిషి ఉన్నాడు, అంతో ఇంతో పనిచేస్తాడనే ఉద్దేశంతో ఖచ్చితంగా లోకల్ అభ్యర్థికి అవకాశాలు ఎక్కువిస్తారు జనాలు. చూసారు 3 సార్లు మాగంటి గోపీనాథ్ గారిని చూసారు కాబట్టి కనీసం చూద్దాం. ఇప్పుడు ఇంతకు ముందు 10 ఏళ్ళు బీఆర్ఎస్ ను చూసి ఎట్లయితే సీఎం కేసీఆర్ గారిని చూసిరో, ఎట్లయితే ఇంతకు ముందు బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని చూసిరో, ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం చూద్దామని ఎట్లయితే తెలంగాణ ప్రజలు అనుకున్నారో, ఈ రోజు జూబ్లీహిల్స్ ప్రజలు కూడా అదే నిర్ణయం తీసుకున్నట్టుగా అనిపిస్తున్నది. 12 ఏళ్ళు, దాదాపు 12 ఏళ్ళు మాగంటి గోపీనాథ్ గారు సర్వీస్ చూసారు కాబట్టి ఈసారి కనీసం ఈ 3 ఏళ్ల కన్నా అవకాశం ఇస్తామనే ఆలోచనతో జూబ్లీహిల్స్ ప్రజలు ఉన్నట్టు అనిపిస్తున్నది. ఎగ్జిట్ పోల్సే కాదు, 90% నవీన్ యాదవ్ గారి గెలుపు నిర్ణయం అయిపోయింది. ఫిక్స్ అయిపోయారు జనాలు కూడా. గెలుపు తేటతెల్లం అయిపోయినట్టే. వాళ్ళు సంబరాలు కూడా స్టార్ట్ చేశారు. పోలింగ్ మేనేజ్మెంట్ లో కాంగ్రెస్ సక్సెస్. పోల్ మేనేజ్మెంట్ లో సక్సెస్ ఏమైందో కానీ దౌర్జన్యం మాత్రం చాలా ఎక్కువ జరిగినట్టుగా అనిపించింది. వస్తున్న వార్తా కథనాలు చూసుకున్నట్లయితే దౌర్జన్యం చాలా ఎక్కువ కనిపించినట్టుగా అనిపిస్తుంది. పోలీసులు కూడా
చాలా సహకరిస్తున్నారు. ఈ పద్ధతి కాదు, ఇది కరెక్ట్ కూడా కాదు. సమాజంలో చెడు మెసేజ్ వెళ్ళిపోతుంది. చూసుకోవాలి, దీన్ని డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా చూసుకోవాలి ఒకసారి. బీహార్ మళ్ళీ ఎన్డీఏదే. నితీష్ మోడీ జోడికి ప్రజల పట్టం. 130కి పైగా సీట్లు ఖాయం. వెల్లడించిన 9 ఎగ్జిట్ పోల్స్. ప్రతిపక్ష కూటమికి గరిష్టంగా 108 సీట్లకే పరిమితం అయిపోయిందంట. పీకే ప్రభావం శూన్యమే అని అంచనాలు. ఓటెత్తిన బీహార్. 2 దశల్లోనూ భారీగా 68% పోలింగ్. బీహార్ చరిత్రలోనే అత్యధికం. పెద్ద ఎత్తున పాల్గొన్న మహిళా ఓటర్లు. మొదటి విడతలో 65.09%. ఎల్లుండి కౌంటింగ్ ఫలితాలు ప్రకటన. ఇక్కడ బీహార్ లో కూడా నిన్న ఎలక్షన్స్ జరిగినాయి. బీహార్ లో కూడా ఇంచుమించు 68% ఓట్ల పోలింగ్ అయింది. ఇది ఇక్కడ మంచి పర్సెంటేజ్ అయింది పోలింగ్. జనాలు బయటకు వచ్చినప్పుడే ఎవరు అభ్యర్థిని కోరుకుంటారు అనేది బయటకు వస్తుంది. ఖచ్చితంగా ఈసారి కూడా మళ్ళా బీహార్ లో మళ్ళీ ఎన్డీఏ ప్రభావం ఎక్కువనే ఉంది. అక్కడ యాజ్ యూజువల్ గా సేమ్ గవర్నమెంట్ లకు వస్తున్నట్టు కనిపిస్తుంది. సీట్ పోల్స్ లో కనిపించిందంటే ఆల్మోస్ట్ గవర్నమెంట్ లకు వచ్చినట్టే. సహజ కవికి తుది వీడుకోలు. అధికారుల లాంఛనాలతో అందశ్రీకి అంత్యక్రియలు. స్వయంగా పాడమోసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. హాజరైన శ్రీధర్ బాబు, జూపల్లి, అడ్లూరి, మహేష్ గౌడ్. అంత్యశ్రీ గొప్ప మానవతావాది. ఆయనతో మాట్లాడితే అన్నతో మాట్లాడినట్లు అనిపించేది. పాఠ్య పుస్తకాల్లో జై జై హే తెలంగాణ గీతం. ఆయన కుటుంబ సభ్యుల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తానంటూ సీఎం రేవంత్ రెడ్డి గారు హామీ ఇచ్చారు నిన్న. శృతివనంగా గట్కేసర్ జంక్షన్ స్థలం. కష్టాలు కన్నీళ్లు మధ్య పశువుల కాపరిగా అతి సామాన్యుడి నుంచి తన జీవితానుభవాలే వస్తువుగా చేసుకొని ప్రజాకవిగా అనన్య సామాన్యుడిగా ఎదిగి జయ జయ హే తెలంగాణ జననీ జయ కీర్తనం అంటూ ప్రత్యేక రాష్ట్ర గీతాన్ని సృజించి తెలంగాణ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన చైతన్య సిరి అందశ్రీ శాశ్వతంగా ఇక సెలవు తీసుకున్నారు. ఆప్తులైన కవులు, ఉద్యమకారులు, కళాకారులు, అశ్వయాల మధ్య సహజ కవి అందశ్రీ అంత్యక్రియలు ముగిశాయి. మల్కాజ్గిరి జిల్లా గట్కేసర్ లో ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ పక్కన ఉన్న హెచ్ఎండిఏ స్థలంలో మంగళవారం పూర్తి. అధికారుల లాంఛనాలతో అందశ్రీ గారి అంత్యక్రియలు కంప్లీట్ చేశారు. అక్రమాస్తుల కేసులో 21న కోర్టుకు జగన్. ప్రత్యేక న్యాయస్థానంలో వెల్లడి. హాజరు మినహాయింపులు తీవ్రంగా వ్యతిరేకించిన సిబిఐ. కోర్టుకు రాకుండా తప్పించుకో తిరుగుతున్నారు కౌంటర్. మేము ఉపసంహరించుకున్న ఏపీ మాజీ సీఎం జగన్. 6 ఏళ్ల తర్వాత కోర్టు మెట్లు ఎక్కనున్న వైనం. 12 ఏళ్లుగా బెయిల్ పైనే. షార్ట్ సర్క్యూట్ తో ప్రైవేటు బస్ దగ్ధం. హైదరాబాద్ విజయవాడ హైవేపై ఘటన. రహదారిపై మంటల్లో కాలిపోతున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్. నల్లగొండ జిల్లా చిట్యాల మండలం ఎలిమినేడు శివారులో ప్రమాదం. డ్రైవర్ అప్రమత్తతతో తప్పిన భారీ ప్రాణ నష్టం. చూస్తుండగానే బస్సు దగ్ధం. గుర్పాటుకు గురైన ప్రయాణికులు. భావోద్వేగంతో పలువురు కన్నీటి పర్యంతం. చౌటుప్పల్ నుంచి వచ్చి మంటలార్పిన ఫైర్ ఇంజన్లు. ఈ బస్సుల ఇన్సిడెంట్లు ఎన్ని జరుగుతున్నా కూడా ట్రావెల్స్ వాళ్ళు చర్యలు మాత్రం తీసుకుంటలేరు. ఈ జనాల ప్రాణాలతోటి చెలగాటలాడుతున్నారు ట్రావెల్స్ వాళ్ళు. మొత్తం ఇంత ఘోరం ఇదంతా. ప్రతి ఒక్క దగ్గర బస్సు ప్రమాదాలు ఎక్కువైపోయినాయి ఈ మధ్య. కాబట్టి టైంకు సర్వీసింగ్ లేక, కాబట్టి ఏదో పైసలు సంపాదిస్తున్నాయి నడుగుండి అని చెప్పేసి అలా దొబ్బుకుంటా ఒక్కొక్కటి మళ్ళీ ఏమైనా తక్కువ స్పీడ్ పోతుందా, ఒక్కొక్కటి 150 స్పీడ్ లో పోతాయి. కాబట్టి కరెక్ట్ టైంకు సర్వీసింగ్ లేనిది, టైం మెయింటెనెన్స్ లేనిది బస్సు సర్వీస్ లేట్గా చేస్తాయి. కాబట్టి ఏదో పైసలు సంపాదించడానికి, పైసలు దొబ్బుకోనికి మాత్రం లాగుతూనే ఉన్నది. కాబట్టి జనాల ప్రాణాలు లాగమవుతున్నాయి మీ నిర్లక్ష్యం వల్ల. సరే, డ్రైవర్ అప్రమత్తంగా ఉన్నాడు కాబట్టి ఇక్కడ ఎవరికి ప్రాణ నష్టం జరగలేదు. ప్రాణ నష్టం జరిగినట్టు ఎవరు బాధ్యులు? మనం జరిగిన దానికి ఎవరు బాధ్యత వహించారు? దీనికి ఎవరు బాధ్యత వహిస్తురా? నష్టం జరగకముందు ఆలోచన చేయాలి. నష్టం జరగకముందు చర్యలు తీసుకోవాలి. నష్టం జరిగిన తర్వాత కాదు. కోల్పోయిన జీవితాలను ఎవరు తీసుకురాడు. అధికారులు కూడా ఇట్లాంటి దానిపైన చర్యలు తీసుకోవాలి. స్ట్రిక్ట్ గా రెస్ట్రిక్షన్ పెట్టాలి. వాటికి A23 యాప్ తెలంగాణలో లేదు. చట్టపరంగా ప్రచారం చేశా. చిటుకు తెలిపిన సినీ హీరో విజయ్ దేవరకొండ. బెట్టింగ్ యాప్ల కేసులో గంటన్నర పాటు విచారణ. బెట్టింగ్ యాప్ల కేసులో సినీ హీరో విజయ్ దేవరకొండ సిట్ విచారణకు హాజరయ్యారు. సిట్ అధికారుల బృందం విజయ్ తో పాటు బిగ్ బాస్ ఫేమ్ సిరి హనుమంతును కూడా విచారించారు. పంజాగుట్ట, మియాపూర్ లో నమోదైన 2 కేసులు సిట్ అధికారులకు విచారణ జరుపుతున్నారు. ఇటీవలే వివిధ రాష్ట్రాల్లో సోదాలు చేసి 6 బెట్టింగ్ యాప్లకు సంబంధించిన 8 మందిని అరెస్ట్ చేశారు. తాజాగా విజయ్ దేవరకొండకు నోటీసులు జారీ చేయడంతో మంగళవారం విచారణకు హాజరయ్యారు. ఢిల్లీకి సంబంధించిన వార్త ఇది. ఆత్మాహుతి దాడా, అనూహ్య పేలుడా. ఢిల్లీ బాంబు దాడిపై భిన్నాభిప్రాయాలు. దొరికిపోతాన్న భయంతో బాంబు పేల్చాడంటున్న పోలీసులు ఉద్దేశపూర్వకంగానే పేల్చి ఉండవచ్చని మరికొందరి వాదన. కేసు దర్యాప్తు NIAకు అప్పగింత. హర్యానాలోని ఫరీదాబాద్ కేంద్రంగా ఉగ్రకుట్ర. అల్-ఫలాహ్ యూనివర్సిటీలో 3 వైద్యుల అరెస్ట్. 11 గంటల పాటు కారులోనే తిరిగిన ఉగ్రవాది. పేలుడుకు వాడిన కారు దర్యాప్తు కీలకం. ఓ మహిళా డాక్టర్ జైషే ఉగ్రవాది లీడర్. అల్-ఫలాహ్ యూనివర్సిటీలో రెసిడెంట్ డాక్టర్ షహీన్ వెనుక కీలక కోణం. భారత్ లో జైషే మహమ్మద్ మహిళా విభాగం బాధ్యతలు ఈమెవే. మా అన్న నిరపరాధి మొయుద్దీన్ సోదరుడు ఒమర్. ఢిల్లీలోని ఎర్రకోట వద్ద సోమవారం సాయంత్రం జరిగిన కారు బాంబు పేలుడు ఆత్మాహుతి దాడా కాదా అన్న దానిపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఢిల్లీ పోలీసులు, ప్రభుత్వ వర్గాలు అది ఆత్మాహుతి దాడి కాదంటుండగా మరికొందరు మాత్రం ఉగ్రవాది ఆత్మాహుతి దాడికి పాల్పడ్డారని పేర్కొన్నారు. ఈ ఉగ్రకూట మొత్తం హర్యానాలోని ఫరీదాబాద్ కేంద్రంగా జరిగినట్లు పోలీసులు తెలిపారు. కారు నడిపిన ఉమర్ సబీతో పాటు మరో 2 అందులో మొదట వార్తలు వించినప్పటికీ ఉమర్ సబీ ఒక్కటే కారులో వెళ్లాడని పోలీసులు మంగళవారం ప్రకటించారు. ఈ కేసు దర్యాప్తు కేంద్రం ప్రభుత్వం మంగళవారం NIAకు అప్పగించిందంట. పోలీసులు విచారణ జరిపిన కొద్దీ అది ఏమైందని బయటకు వస్తుంది.